ఇండియాలో మనం ప్రతిరోజు టన్స్ అండ్ టన్స్ ఆఫ్ బయాలజికల్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఇండియా ఈజ్ ఏ అగ్రికల్చర్ కంట్రీ. మనకి చాలా వరకు అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్గా ఇంకా మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్లో ఉంది. వాట్ ఇఫ్ ఈ అగ్రికల్చరల్ వేస్ట్ని మనము కొన్ని మెటీరియల్స్గా తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడం, ప్లాస్టిక్ని రీప్లేస్ చేయడం అండ్ అల్టిమేట్లీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ చేయడం మీద ఫోకస్ చేస్తే ఎంత బాగుంటుంది? ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ద బయోమెటీరియల్స్. సో ఈ కంటెక్స్ట్లో అసలు బయోమెటీరియల్స్ ఏంటి, ఆ బయోమెటీరియల్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఏ రకంగా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏదైతే డిస్ప్లే చేస్తుందో దీన్ని అటెంప్ట్ చేయగలగాలి. అండ్ మీరు చూసుకుంటే యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ ఈ రకంగా టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఒక డైరెక్ట్ టైప్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోమెటీరియల్స్ అంటే ఏంటి? దీస్ బయోమెటీరియల్స్ అంటే దే ఆర్ డిరైవ్డ్ ఫుల్లీ ఐదర్ మొత్తంగా లేకపోతే పార్షియల్గా కూడా ప్లాంట్స్ నుంచి అండ్ బయాలజికల్ ప్రోడక్ట్స్ నుంచి ఈ రకంగా బయాలజికల్ సోర్సెస్ నుంచి రావడం అనమాట. అండ్ దే మే బి ఈవెన్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద బయాలజికల్ ప్రాసెస్, అంటే న్యాచురల్ బయాలజికల్ ప్రాసెస్ని యూజ్ చేసి లైక్ ఫర్మెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బయాలజికల్ ప్రాసెస్. సో ఫర్మెంటేషన్ యూజ్ చేసి మనకి ఈ ప్రాసెసెస్ యూజ్ చేసి చేయడం అనమాట. దీని మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఐదర్ పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్స్ని రీప్లేస్ చేయడం, లేకపోతే పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్స్ అలాంగ్ సైడ్ చేసి దాన్ని బట్టి పెట్రోలియం యూసేజ్, క్రూడ్ ఆయిల్ యూసేజ్ అనేది తగ్గించడం అనమాట. దెన్ ఇక్కడ మన మెయిన్ వచ్చేసరికి లోవర్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, అంటే మనకి క్రూడ్ ఆయిల్ పరంగా, కన్వెన్షనల్ సోర్సెస్ పరంగా అండ్ ఈ వేస్ట్ పరంగా, ప్లాస్టిక్ పరంగా ఏ రకమైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉందో ఆ వేస్ట్ని, ప్లాస్టిక్ని అండ్ ఈ రకమైన క్లైమేట్ చేంజ్ ఫైట్ చేసి దేర్ బై సస్టైనబుల్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం వచ్చేసరికి మన మెయిన్ ఫోకస్. ఇవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? బయోమెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మనం జస్ట్ మెడికల్లో యూజ్ చేయట్లేదు, దీంతో పాటు మనకి వేరియస్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ప్లాస్టిక్కి బదులుగా బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో మనం ప్యాకేజింగ్కి వాడచ్చు. అండ్ టెక్స్టైల్స్ కూడా వేరియస్, ఇప్పుడు రీసెంట్గా బయాలజికల్ బేస్ రిలేటెడ్గా కొన్ని టెక్స్టైల్స్ వస్తున్నాయి విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. ఇది కూడా మనము చేయొచ్చు. దాంతోపాటు కన్స్ట్రక్షన్లో కూడా ఈ రకంగా బయోమెటీరియల్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దెన్ హెల్త్ కేర్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్, వీటన్నిటిలో కూడా మనకి ఈ బయోమెటీరియల్స్ అనేవి అప్లై చేసి మనం వాడుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ 3 రకాల బయోమెటీరియల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి డ్రాప్ ఇన్ బయోమెటీరియల్స్. ఈ డ్రాప్ ఇన్ బయోమెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెట్రోలియం బేస్డ్ మెటీరియల్స్కి సిమిలర్గా ఉంటాయి అన్నమాట, రైట్? అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఏవైతే ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఉంటాయో ఇమీడియట్గా రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో అనేది మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్ బాటిల్స్, అంటే బయాలజికల్ డిగ్రేడబుల్ పెట్ బాటిల్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏదైతే మనకి కెమికల్లీ సిమిలర్గా పెట్రోల్కి ఉంటాయో వాటిని మనము డ్రాప్ ఇన్ బయోమెటీరియల్స్ అంటాం. సెకండ్ వచ్చేసరికి డ్రాప్ అవుట్ బయోమెటీరియల్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కెమికల్గా మనకి నార్మల్ వాటితో పోలిస్తే డిఫరెంట్, నార్మల్ పెట్రోల్తో పోలిస్తే కెమికల్గా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దెన్ వీటికి మనము న్యూ ప్రాసెసింగ్ ఆర్ స్పెషల్ డిస్పోజల్ అనేది అవసరం. ఇది మనకి ఇంకా లేదు, అంటే ప్రస్తుతం ఉన్న వాటిలో కాకుండా కొత్త ప్రాసెసెస్ కానీ, కొత్త డివైజెస్ కానీ, కొత్త ఎక్విప్మెంట్ కానీ మనకి కావాల్సి ఉంటుంది. థర్డ్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాలిఎస్టిక్ యాసిడ్ అని ఉంది. ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఇది మెయిన్గా మనకి మెయిస్ అండ్ కార్న్ మెయిస్తో చేస్తూ ఉంటారనమాట. ఈ మెయిస్తో వాటి చేస్తున్నప్పుడు దే నీడ్ ఇండస్ట్రియల్ కంపోస్టింగ్. ఈ రకంగా వీటన్నిటికీ కూడా ఏంటి మనకి కొత్త ఎక్విప్మెంట్, కార్న్ ఆర్ మెయిస్తో చేసినప్పుడు కొత్త ఎక్విప్మెంట్ అనేది మనకి కావాలన్నమాట. థర్డ్ వచ్చేసరికి నావెల్ బయోమెటీరియల్స్. ఇవన్నీ ప్రెజెంట్ లేటెస్ట్ అనమాట. దే ఆర్ మోడర్న్, యూ కెన్ సే దే ఆర్ మోడర్న్. ప్రెజెంట్ బయోటెక్నాలజికల్ మెథడ్స్ అండ్ యూస్ చేసి దే ఆఫర్ న్యూ ప్రాపర్టీస్. ఏవైతే మనం ఫస్ట్ సెకండ్లో ట్రెడిషనల్ ప్రాపర్టీస్ ఆర్ ట్రెడిషనల్ మెటీరియల్స్ ఉన్నాయో వాటికి కాకుండా కొత్త ప్రాపర్టీస్ ఇవి మనకి ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ విత్ రెస్పెక్ట్ టు బాడీలో యూస్ చేయడానికి
సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్. అండ్ బయో యాక్టివ్ అంటే మెడికల్ ఇంప్లాంట్స్ అనేవి మనం వాడతాం యాక్సిడెంట్స్ అవి వాడినప్పుడు బాడీలో. సో ఆ బయో యాక్టివ్ ఇంప్లాంట్స్ అండ్ అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ కూడా మనకి ఇంప్లాంట్స్ అనేవి పెట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ ఇవన్నిటిని కూడా మనము నావెల్ బయో మెటీరియల్స్ అంటాం. సో మొత్తం ఎన్ని టైప్స్? ఒకటి వచ్చేసరికి డ్రాప్ ఇన్ మెటీరియల్స్ విచ్ ఆర్ కెమికల్లీ ఐడెంటికల్ టు పెట్రోలియం. నెక్స్ట్ డ్రాప్ అవుట్ విచ్ ఆర్ కెమికల్లీ డిఫరెంట్. అండ్ థర్డ్లీ దేర్ ఆర్ న్యూ మెటీరియల్స్ విత్ న్యూ ప్రాపర్టీస్, వాటినే మనము బయో మెటీరియల్స్ అంటున్నాం. నౌ మనకి ఎందుకు ఈ బయో మెటీరియల్స్ ఇంపార్టెంట్? See, first of all, they will reduce the dependence on fossil fuel imports. మనం ఫాజిల్ ఫ్యూయల్ వల్ల ఇంపోర్ట్స్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడం వల్ల బిల్ అనేది మనకి ఇంపోర్ట్ బిల్ చాలా పెరిగిపోతుంది. దీనివల్ల మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఈ బయోమెటీరియల్స్ యూస్ చేయడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకొని ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించవచ్చు. సెకండ్లీ, కార్బన్ ఎమిషన్స్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేయొచ్చు. బికాస్ ఇదంతా కూడా మనం బయోలాజికల్ ప్రాసెసెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించి దేర్ బై గ్లోబల్ వార్మింగ్కి మనము ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయకుండా వీ కెన్ రెడ్యూస్ ద ఎమిషన్స్. థర్డ్లీ, మనకి డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బిల్డ్ చేసుకోవడం. అంటే మనం ప్రతిదానికి ప్లాస్టిక్ మీదేమో చైనా మీద డిపెండ్ అవుతున్నాం. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మనం డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ రకమైన డిపెండెన్స్ కూడా మనం తగ్గించుకొని ఆత్మనిర్భర్ భారత్ ఆర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ ఫోర్త్లీ, గ్లోబల్గా చూసుకుంటే ఈ రకంగా గ్రీన్ మెటీరియల్స్ ఆర్ బయో మెటీరియల్స్ మీద డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీని రకంగా మనం వీటిని ప్రాపర్గా డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే మనం వీటిని ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేసి మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ని కూడా ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు ఆర్ పెంచుకోవచ్చు. ఫిఫ్త్లీ, లాస్ట్లీ, సపోర్టింగ్ ద సర్క్యులర్ ఎకానమీ. అంటే ఇప్పుడు మనం ఇంత టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ చేస్తున్నాం. సేమ్ అదే వేస్ట్ని మనం మళ్ళీ యూస్ చేసి మనం మళ్ళీ మెటీరియల్స్ చేసుకొని బయోడిగ్రేడబుల్గా చేసి ఒక సర్క్యులర్ ఎకానమీ అంటే ఒక సైకిల్ లాగా చేయొచ్చు అనమాట. నౌ వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ టు ద ఫార్మర్స్ అండ్ రూరల్ ఎకానమీ చూసుకుంటే మెయిన్గా దీంట్లో మనం అగ్రికల్చరల్ ఫీడ్ స్టాక్స్ అనేవి వాడతాం అనమాట. ఒకటి వచ్చేసరికి షుగర్ కేన్ వాడతాము, దెన్ మేజ్ వాడతాము, అండ్ క్రాప్ పరంగా డిఫరెంట్ రెసిడ్యూ ఏదైతే వేస్ట్ మిగిలిపోతుందో ఆ వేస్ట్ కూడా వాడతాము. అండ్ ఈ రకంగా ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఫార్మర్స్కి బియాండ్ అగ్రికల్చర్ జస్ట్ వాళ్ళ పంట అమ్ముకుంటే వచ్చేటట్టు కాకుండా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వేరే సంపాదించుకోవడానికి వేరే దారులు కూడా మనము ఇస్తున్నట్టు. అండ్ అల్టిమేట్గా ఏమవుతుంది, రూరల్ లైవ్లీహుడ్స్ని మనం బాగా సపోర్ట్ చేసి రూరల్ పీపుల్ని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం, రైట్? వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అనేది మనం చూపించి. కరెంట్ స్టేటస్ చూసుకుంటే ఈ బయోమెటీరియల్స్ ఏదైతే ఉందో బాగా అంటే మార్కెట్ అనేది ఇండియాలో బాగా మూవ్ అవుతుంది. బయోప్లాస్టిక్స్ పరంగా 2024లో ఆల్మోస్ట్ $500 మిలియన్ మార్కెట్ అనేది మనం చూసామన్నమాట. స్ట్రాంగ్ గ్రోత్ ఈ 10 ఇయర్స్ ఏదైతే ఉందో 2026 నుంచి 2036 వరకు ఈ డీకేడ్లో చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది, చాలా బాగా గ్రో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు. నా కానీ దీంట్లో మెయిన్గా కీ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. మనం బయోఫ్యూయల్స్ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటది? ఫీడ్ స్టాక్ మనం ఎక్కువగా బయోఫ్యూయల్స్ ప్రమోట్ చేస్తే మనకి కన్జంప్షన్కి కూడా లేకుండా ఫీడ్ స్టాక్ మొత్తం కూడా ఉన్నదాన్ని కూడా అక్కడికే పంపిస్తారు అని చెప్పి. సో మెయిన్గా బయోమాస్ వర్సెస్ ద ఫుడ్ క్రాప్స్ అంటే ఒకసారి ఇప్పుడు ఈ రకంగా అది ఎక్కువ ప్రమోట్ చేస్తే ఒక ఛాన్స్ ఉంది. ఏంటది? అందరూ ఎక్కువగా డబ్బుల కోసం మెయిన్గా ఈ బయోమాస్ చేసేసి ఫుడ్ క్రాప్స్ అనేవి తగ్గిపోవడం, అల్టిమేట్లీ ఫీడ్ స్టాక్ రావడం కోసం అని చెప్పి ఫుడ్ క్రాప్స్ని రీప్లేస్ చేసి వేరే క్రాప్స్ తీసుకొని రావడం. అండ్ ఎప్పుడైతే మనం ఎక్కువ కల్టివేషన్ మీద ఎంత ఫోకస్ చేస్తామో ఈ సాయిల్ మీద స్ట్రెస్ అనేది పెరుగుతుంది, వాటర్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది, సాయిల్ని మేనేజ్ చేయడం, సాయిల్ డిగ్రేడ్ అయిపోవడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వీక్ కంపోస్టింగ్ అండ్ వేస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఇప్పుడు కంపోస్టింగ్ మెకానిజం అనేది ప్రాపర్గా లేదు. అండ్ ఈ వేస్ట్ కలెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దాని ట్రాన్స్పోర్టేషన్, ప్రిజర్వేషన్ అన్నిటికీ కూడా మనకి ఏంటంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఈ రకంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి పాలసీ కోఆర్డినేషన్ కూడా మనకి చాలా మిస్ అవుతుంది. దర్ ఇస్ నో ప్రాపర్ పాలసీ, ఏ రకంగా కోఆర్డినేట్ చేసి ఏ రకంగా తీసుకొని వెళ్ళాలి పబ్లిక్లోకి ఆర్ ఏ రకంగా కలెక్ట్ చేయాలి అని చెప్పి. లాస్ట్లీ మనం ఏం చేస్తున్నాము, ఫారిన్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం అనమాట. అయితే ఇవి మనకి ఇప్పుడు బయోమెటీరియల్స్ని లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళడానికి కీ ఛాలెంజెస్ అనేవి మనకి ఇవి. సో వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పంటే
మనం ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నాము. థర్డ్, నావెల్ బయో మెటీరియల్స్ మనకి ఏంటి, కొత్త రకమైన ఎక్విప్మెంట్ అదంతా కావాలి. సో అలాంటి వాటికి రిలేటెడ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అదంతా లైక్ పెంచుకోవడం. అండ్ లైక్ బయోలాజికల్ ప్రాసెసెస్ లైక్ ఫర్మెంటేషన్, పాలిమరైజేషన్, వీటన్నిటి మీద కూడా మనము ఎక్కువగా ఫోకస్ చేయాలి. థర్డ్లీ, మన ఫీడ్ స్టాక్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ మనము ఈ ఫుడ్ క్రాప్స్ అండ్ ఫీడ్ స్టాక్కి బ్యాలెన్స్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. దెన్ ఈ బయోమెటీరియల్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో మోర్ అండ్ మోర్ నావెల్ బయోమెటీరియల్స్ రావడం కోసం R&D అండ్ మెయిన్గా ఇన్నోవేషన్ మీద ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్కి అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ సపోర్ట్ చేయాలి. అండ్ ఈ బయోమెటీరియల్స్ పరంగా ఒక్కసారి మనం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని స్టాండర్డ్స్ అంటూ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్టాండర్డ్స్ సెట్ చేయకపోతే మళ్ళీ పూర్ క్వాలిటీ మెటీరియల్స్ వచ్చే ఛాన్స్ మనకు ఉంది. సో దాని పరంగా మనము క్లియర్ స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ అనేది చేసి అండ్ స్ట్రాంగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ సిస్టమ్, స్ట్రాంగ్ సిస్టమ్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు బేసిక్గా మనం ఇదంతా చేయాలి అని చెప్పంటే ఫీడ్ స్టాక్ ఏదైతే మనకు వేస్ట్ కలెక్ట్ చేస్తామో అదంతా రీసైక్లింగ్ ఏదైతే ఉందో ఆ రీసైక్లింగ్ మీద ఫోకస్ చేసి ఆ ఇండస్ట్రియల్ కాంపోస్టింగ్కి కూడా మనము బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇండియా బయోమెటీరియల్స్ పరంగా ఇదంతా చేయాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా ఏమని చేయాలి, గవర్నమెంట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోబేస్డ్ మెటీరియల్స్ అండ్ దానికి తగ్గట్టుగా ఫార్మర్స్కి టైం బౌండ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి అండ్ మెయిన్గా ఒకేసారి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా పైలట్ ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చేస్తే చాలా మంచిది. దెన్ బిల్డ్ ద షేర్డ్ టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ కూడా దీంట్లో షేర్ చేసుకొని అండ్ ఎన్షూరింగ్ పాలసీ కోఆర్డినేషన్ అక్రాస్ ద మినిస్ట్రీస్, పాలసీ కోఆర్డినేషన్ అక్రాస్ ద మినిస్ట్రీస్ చేసే బాధ్యత కూడా గవర్నమెంటే తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ రోల్ బయోమెటీరియల్స్ ప్రమోట్ చేయడం కోసం. సో ఫైనల్గా చూసుకుంటే బయోమెటీరియల్స్ అని చెప్పంటే నాట్ జస్ట్ గ్రోత్ బట్ సస్టైనబిలిటీ, ఇండస్ట్రీ గ్రోత్ అండ్ ఫార్మర్ ప్రాస్పరిటీ. జస్ట్ ఒక్క బయోమెటీరియల్తో మనకి మల్టిపుల్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇండియా పరంగా నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇండియాలో మనకి స్ట్రాంగ్ అగ్రికల్చరల్ బేస్ ఉంది అండ్ మార్కెట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. నాట్ జస్ట్ ద డొమెస్టిక్ మార్కెట్ మన దేశంలోనే కాకుండా ఎక్స్పోర్ట్స్కి ఆ గ్లోబల్ మార్కెట్ కూడా చాలా బాగా ఉంది. అండ్ సపోర్టివ్ పాలసీ డైరెక్షన్ అండ్ పాలసీ డైరెక్షన్ కూడా ఇప్పుడు మనకి దీని మీద ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి పాలసీ కూడా దానికి రకంగా అలైన్ చేసి దానికి సపోర్టివ్గా ఉంది. బట్ వీ మస్ట్ స్కేల్ రెస్పాన్సిబుల్లీ, ఎక్కువగా ఎట్లా పడితే అలా కాకుండా లైక్ స్ట్రెస్ సాయిల్ మీద అండ్ లైక్ వాటర్ మీద స్ట్రెస్ పడకుండా రెస్పాన్సిబుల్గా చేసి టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అండ్ ఇదంతా కూడా మనం ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయాలి బికాస్ ద గ్లోబల్ మార్కెట్ ఈస్ బికమింగ్ వెరీ కాంపిటేటివ్. మనం కూడా మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ని పెంచుకోవాలి అని చెప్పంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాటిని స్కేలప్ ఇమీడియట్గా చేసి దాన్ని ఎక్స్పోర్ట్స్కి మనము వాడుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద బయోమెటీరియల్స్. నౌ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ బయోమెటీరియల్స్? అంటే ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి వస్తాయా, ఆర్ ఎక్స్క్లూజివ్లీ యూస్డ్ ఇన్ మెడికల్ ఇంప్లాంట్స్ అండ్ డివైజెసా, ఆర్ మేడ్ ఫ్రమ్ రీసైక్లింగ్ సాయిల్ వేస్టా, ఆర్ మేడ్ హోల్లీ ఆర్ పార్ట్లీ ఫ్రమ్ బయాలజికల్ సోర్సెస్? మీ ఆన్సర్ ఏంటో కమెంట్స్లో పెట్టండి. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.